మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ ధ్యానాలను తీసుకొని రావడానికి, అలాగే ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు ఎవరు వారు అన్నప్పుడు మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాల వారు గురించి చెప్పాడు. వారు శ్రమల వలన పరీక్షింపబడి బహు సంతోషించిరి అని చెప్తున్నాడు. శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగం. అయితే ఆ శ్రమలను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఆ శ్రమలను మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ శ్రమలలో దేవుని యొక్క శక్తిని లేదా దేవునిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను అంటాడు. శ్రమలలో మేలు, శ్రమలో మేలు దాగి ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఎలాంటి శ్రమ అయినా సరే శ్రమలను బట్టి దేవునికి దూరం కానక్కర్లేదు. కానీ శ్రమలను బట్టి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవునిని పట్ల అసహనంగా ఉండక్కర్లేదు. కానీ శ్రమలలో దేవుని యొక్క హస్తాన్ని దగ్గరగా మనం అనుభవించే వారంగా ఉంటాం. శ్రమలలో దేవుని యొక్క హృదయానికి చేరువయ్యే వారంగా ఉంటాం. కనుక శ్రమలు వచ్చినప్పుడు అది కష్టమైన నష్టమైన ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో కృంగిపోయి నీరసించిపోయి నిరీక్షణ కోల్పోయి దేవుని నుంచి దూరము కానక్కర్లేదు. కానీ ఆ శ్రమల నడుమ ఆ శ్రమలలో దేవుని హస్తం ఏ విధంగా పని చేస్తుందో నువ్వు చూడగలిగితే నిజంగా సంతోషిస్తావు. అది ఎలాంటిదైనా సరే, అది ఎలాంటి శ్రమైనా కావచ్చు, ఆ శ్రమల నడుమ దేవుని హస్తాన్ని చూడగలిగే విశ్వాసపు నేత్రాలు మనకు ఉన్నప్పుడు తప్పక సంతోషిస్తాం. మాసిదోనియా ప్రాంతాల్లో ఉన్న సంఘాల వారు దేవుని కృపను అనుభవిస్తూ శ్రమలలో సంతోషించారట. మనం ఎలా చూస్తున్నాం శ్రమలను? మనం ఎలా చూస్తున్నాం? శ్రమలలో సంతోషించగలమా? సంతోషించాలి అన్నప్పుడు దేవుని కృపను అర్థం చేసుకోవాలి. దేవుని కృపను మనం ఆశ్రయించినప్పుడు తప్పక మనం సంతోషిస్తాం. అది ఎలాంటి శ్రమైనా సరే. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న శ్రమ అది ఏదైనా కావచ్చు. ఆ ప్రతి శ్రమలో దేవుని హస్తాన్ని నువ్వు చూడగలిగితే సంతోషిస్తావు. ఎంత కృప చూపించాడో దేవుడు అని సంతోషిస్తావు. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. విశ్వాసపు నేత్రాలను తెరుస్తూ ఆ ప్రస్తుతం లేకపోతే ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ శ్రమ ద్వారా నువ్వు వెళ్తున్నావో ఆ శ్రమను చూడగలిగితే తప్పక సంతోషిస్తావు. నేను మళ్ళా ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. అత్యధికముగా సంతోషించిరి. ఎలా సాధ్యం? బహుశ్రమల వలన పరీక్షింపబడినప్పుడు అత్యధికముగా సంతోషించడం ఎలా సాధ్యం? దేవుని కృపను మనం అర్థం చేసుకుంటే తప్ప దేవుని కృపలో మన విశ్వాసపు నేత్రాలను తెరుస్తూ ఆ ప్రస్తుత పరిస్థితిని చూస్తే తప్ప మనం సంతోషించలేం. నేర్చుకుందాం. శ్రమలను ఏ విధంగా చూస్తున్నాం? శ్రమలలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం అర్థం చేసుకోగలిగే విశ్వాసపు పరిపక్వత మనకు రావాలి. ఒకసారి ఆలోచిద్దాం. శ్రమలను ఏ విధంగా మనం చూస్తున్నాం? శ్రమలలో సంతోషించగలిగే అనుభవం
మనం పొందుకున్నప్పుడు ఉన్నవి అయినా రాబోనవైనా కరువైన వస్త్రహీనత అయినా పౌలు భక్తుడు అంటాడు కదా, ఏది ఏమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం ఇప్పుడున్నవి ఇక మీదట రాబోనవైనను ఏమి చేయలేవు అనే నిరీక్షణ మనకున్నప్పుడు సంతోషిస్తాం. అట్టి విశ్వాసం, అట్టి కృప, శ్రమలలో సంతోషించగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తుండగా మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రమ ఏ రూపంలో వచ్చినా, శ్రమ ఏ విధముగా మేము అనుభవిస్తున్నా, ఎలాంటి శ్రమల గుండా మేము వెళ్తున్నప్పటికీ దేవా, మీ కృపను మేము ఆశ్రయించి మీ కృపలో వాటిని అధిగమిస్తూ ఆ శ్రమలలో సంతోషించగలిగే అనుభవం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.